డేటింగ్ కల్చర్ ఈ రోజుల్లో ఎలా మారిపోయిందో మనందరికీ తెలుసు. కానీ ఎప్పుడైనా నేను నీకు 370 రూపాయల బిర్యానీ కొనిపెట్టాను కాబట్టి నువ్వు నాకు నీ శరీరాన్ని అప్పగించాలి అని ఎవరైనా అనడం మీరు విన్నారా? వినడానికి చాలా చిరాకుగా వింతగా ఉంది కదా. కానీ రీసెంట్ గా ఒక స్టాండప్ కామెడీ షోలో ఇలాంటి మాటే ఒకతను చాలా గర్వంగా చెప్పాడు. ఆ తర్వాత ఇంటర్నెట్ లో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. అసలు ఆ బిర్యానీ కదేంటి, దాని వెనుక ఉన్న ఆధిపత్యం ఏంటి, అలాగే ఈ డేటింగ్ కల్చర్ లో ఎవరు మాట్లాడుకోవడానికి ఇష్టపడని మరో చేదు నిజమేంటో ఇప్పుడు డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ద ఇన్సిడెంట్ అండ్ ది అవుట్రేజ్. కొద్ది రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ప్రణీత్ మోరే అనే కమెడియన్ స్టాండప్ షోకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. అందులో ప్రేక్షకుల్లో ఉన్న ఒక వ్యక్తి మైక్ తీసుకొని తను ఒక అమ్మాయితో డేట్ కి వెళ్లానని, అక్కడ ఆమెకు 370 రూపాయలు పెట్టి చికెన్ బిర్యానీ కొనిపెట్టానని చెప్పాడు. అంత డబ్బు ఖర్చు పెట్టినందుకు ఆ అమ్మాయి తిరిగి తనకు ఏదో ఒకటి ఇస్తుందని ఆశించాడు. కానీ కనీసం సెకండ్ డేట్ కి కూడా ఆమె ఒప్పుకోలేదని ఎంతో అసహనంగా ఆ అమ్మాయి మీద నిందలు వేస్తూ మాట్లాడాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఆ షోలో ఉన్న ఆ కమెడియన్ ఇంకా మిగతా మగాళ్ళు అందరూ ఆ మాటలకి చప్పట్లు కొడుతూ పగలబడి నవ్వారు. क्या खिलाओगे माँ, तू बता क्या खाएगी? हाँ। तो हमने चिकन बिरयानी खाई, वो भाई होगी 360-370 रुपए की। फिर वो कहते घर छोड़ाओ, महा यार 370 रुपए लगे हैं, मैं वसूल का करूँगा। ఒక ఆడపిల్ల గౌరవాన్ని, ఆమె కన్సెంట్ ని కేవలం 370 రూపాయల భోజనానికి వెలకడుతుంటే అంతా ఎంజాయ్ చేశారు. కానీ ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా బద్దలైపోయింది. ముఖ్యంగా ఆడవాళ్లు ఈ ఆలోచన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నువ్వు కొనిపెట్టిన 370 రూపాయల బిర్యానీకి ఆమె నీకు అమ్ముడు పోవాలా అని కడిగి పారేశారు. ఒక అమ్మాయి అయితే 3700 రూపాయల బిల్లు ఉన్న భోజనాన్ని ఒంటరిగా తింటున్న వీడియో పెట్టి ఇలాంటి చీప్ ఆలోచనలు ఉన్న అబ్బాయితో 370 రూపాయల బిర్యానీ షేర్ చేసుకోవడం కంటే ఎంత ఖర్చైనా నా భోజనం నేను ఒంటరిగా తినడమే నాకు ప్రశాంతం అని గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇంకొందరు ఆడవాళ్లు మేము వాడే ఒక్క లిప్స్టిక్ లేదా ఒక్కసారి వేసుకునే నెయిల్ పాలిష్ రేటు కంటే నీ బిర్యానీ రేటు తక్కువ అని సెటైర్లు వేశారు. వివాదం ముదరడంతో ఆ కమెడియన్ ప్రణీత్ మోరే వీడియో డిలీట్ చేసి క్షమాపణలు చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నెటిజన్లు అతని పాత సోషల్ మీడియా పోస్టులను తవ్వి తీశారు. అందులో భార్యలను కొట్టడాన్ని సమర్థిస్తూ అదేదో మన సాంప్రదాయం అన్నట్టుగా అతను వేసిన పాత జోకులు బయటపడ్డాయి. అంటే వీళ్ల నవ్వుల వెనుక ఎంతటి ప్రమాదకరమైన ఆలోచన విధానం ఉందో అర్థం చేసుకోండి. ఇది కేవలం వాళ్ళ ఒక్కరి సమస్య కాదు. 2019-2021 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం మన దేశంలో దాదాపు 55,000 మందికి పైగా మగాళ్లు భార్యను కొట్టడం కరెక్టే అని సమర్థించారు. వంట సరిగ్గా చేయకపోయినా అనుమానం వచ్చినా చేయి చేసుకోవచ్చని వారు నమ్ముతున్నారు. ఈ బిర్యానీ జోక్ కూడా అలాంటి ఒక ఆధిపత్య ఆలోచన నుంచే పుట్టింది. ఒక డేట్ అనేది కాంట్రాక్ట్ కాదు. ఎవరైనా మీకు ఫుడ్ కొని పెడితే దానికి బదులుగా మీ శరీరాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. సమ్మతి అంటే కన్సెంట్ ని యూపీఐ పేమెంట్ల ద్వారా కొనుక్కోలేరు. అయితే ఒక్క నిమిషం ఆలోచించండి, ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. డేటింగ్ అనగానే ఎప్పుడూ అమ్మాయిలే బాధితులు కారు. ఇప్పుడు మనం ఇంకో వైపు ఉన్న చేదు నిజాన్ని కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీని గురించి సమాజంలో పెద్దగా ఎవరు గొంతు ఎత్తరు. చాలా మంది అబ్బాయిలు కూడా ఈ మోడర్న్ డేటింగ్ కల్చర్ లో దారుణంగా మోసపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిల జేబులు ఖాళీ చేయడమే పనిగా పెట్టుకుంటారు. ఖరీదైన రెస్టారెంట్లలో డిన్నర్లు చేయించుకుంటారు, బ్రాండెడ్ బట్టలు కొనిపించుకుంటారు, వీకెండ్ ట్రిప్స్ కి వెళ్తారు. అబ్బాయి వీటన్నిటిని ప్రేమ అనుకుని తన కష్టార్జితం అంతా దారపోస్తాడు. కానీ ఆ అబ్బాయి జేబులు పూర్తిగా ఖాళీ అయ్యాక లేదా వాళ్ళకి ఆర్థికంగా ఇంకా బెటర్ ఆప్షన్ దొరకగానే ఎలాంటి మొహమాటం లేకుండా వీళ్లను వదిలేసి వెళ్లిపోతారు. మగాళ్లను కేవలం ఒక ఏటీఎం మెషిన్ లాగా ఫ్రీ ఫుడ్ కోసం వాడుకునే ఫుడీ కాల్స్ లాగా చూసే ఇలాంటి అమ్మాయిల గురించి కూడా మనం ప్రశ్నించాలి. ఒక మనిషి ఎమోషన్స్ తో డబ్బుతో ఆడుకొని అవసరం తీరాక చెత్తబుట్టలో వేసినట్టు వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ బాధను అనుభవించిన అబ్బాయిల మానసిక వేదన ఎవరికి చెప్పుకోవాలి? కన్సెంట్ కొనుక్కోలేము అన్నది ఎంత నిజమో అవసరాల కోసం అబ్బాయిల డబ్బును వాడుకుని మోసం చేయడం కూడా అంతే క్రూరమైనది కదా. చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, బంధం ఏదైనా అందులో పరస్పర గౌరవం ఉండాలి. నేను నీకు ఇది కొనిపెట్టాను కాబట్టి నువ్వు నాకు నీ దేహాన్ని అప్పగించాలి అనుకునే మృగత్వం ఎంత తప్పో, నా ఖర్చులు భరిస్తేనే నువ్వు నా వాడివి, డబ్బులు అయిపోగానే బ్రేకప్ అనుకునే స్వార్థం కూడా అంతే తప్పు. ఈ మొత్తం ఇష్యూ చూసాక మీకేమనిపించింది? 370 రూపాయల బిర్యానీ లాజిక్ మాట్లాడిన వ్యక్తిది తప్పంటారా? అలాగే అబ్బాయిలను ఆర్థికంగా వాడుకొని వదిలేసే కల్చర్ గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ వీడియోలోని పాయింట్స్ మీకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.